హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్ సీక్రెట్ లవ్ స్టోరీ పార్ట్ 2. రిషి అనుకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. అను ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను తన లవ్ని యాక్సెప్ట్ చేయలేదని రిషి ఏడుస్తూనే ఉంటాడు. 10 రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ రిషి ఇంటికి వస్తారు. రిషిని బయటికి తీసుకొని వెళ్తారు. ఇలా ఉండగా రిషికి రవికి వాళ్ళు అప్లై చేసిన జాబ్కి కాల్ లెటర్స్ వస్తాయి. రిషి వెళ్ళటానికి ఇష్టపడ్డు, కానీ రవి బలవంతంగా బెంగళూరు తీసుకొని వెళ్తాడు. అలా జాబ్లో 2 సంవత్సరాలు గడిచిపోతాయి. 2 సంవత్సరాల తర్వాత రిషి ఆఫీస్కి వెళ్తాడు. అతను రావటం గమనించి అతని జూనియర్స్ అంతా సైలెంట్ అవుతారు. రిషి రాగానే అందరూ విష్ చేస్తారు. రిషి వాళ్ళని చూడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత రిషి బయటకు వస్తాడు. రిషి వచ్చింది చూడకుండా తన కొలీగ్స్లో ఒకరు, రిషి సార్ ఎప్పుడు ఎందుకు అలా ఉంటాడు, ఏదో పోగొట్టుకున్నట్టు అంటాడు. ఏమోరా తెలియదు, ఎప్పుడు డల్గానే ఉంటారని వాళ్ళు మాట్లాడుకోవటం రిషి వింటాడు. తనకు ఆఫీస్లో ఉండాలి అనిపించదు. వెంటనే లీవ్ పెట్టి ఫ్లాట్కి వచ్చేస్తాడు. అసలు ఈరోజు ఎందుకో మనసు బాలేదు. సమయానికి రవిగాడు కూడా లేడు. ఏదో పని ఉందంటే నిధిని హైదరాబాద్కి తీసుకువెళ్ళాడు. కాసేపు పడుకుందామని బెడ్పై పడుకుంటాడు, కానీ నిద్ర రాదు. ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ 2 సంవత్సరాలు అయ్యింది అనుని చూసి, కానీ ఒక్క క్షణం కూడా తలుచుకోకుండా ఉండలేదు. ఎందుకు అను ఇంతలా ప్రేమించినా నన్ను పట్టించుకోలేదు? ఒక్కసారి 2 సంవత్సరాల తన గతం గుర్తుకు వస్తుంది. ఎంత సంతోషంగా గడిచిపోయే రోజులు, నిన్ను చూస్తూ రోజులు ఎలా గడిచాయో తెలియదు. నువ్వు వెళ్ళిన తర్వాత నాకు లోకం మొత్తం శూన్యంలా అనిపించింది. అమ్మ బాధ చూడలేక రవి బలవంతం మీద బెంగళూరు వచ్చేసాను. ఇద్దరం జాబ్లో జాయిన్ అయ్యాం. నిన్ను మర్చిపోవటానికి పని చేస్తూనే పోయాను, కానీ నిన్ను మర్చిపోలేదు. బెస్ట్ ఎంప్లాయీగా ప్రమోషన్ వచ్చింది. అది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మార్కెటింగ్ మేనేజర్ని అయ్యాను. ఎప్పుడు పనిలో బిజీగా ఉండటానికే ప్రయత్నం చేశాను. నిన్ను మర్చిపోవటానికి, కానీ అది నా వల్ల కాలేదు. ఫ్రెండ్స్ అంతా సెటిల్ అయ్యారు. నేను రవి బెంగళూరులో ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాం. కొన్ని రోజులకు నిధి కూడా బెంగళూరు షిఫ్ట్ అయింది. బిందు మ్యారేజ్ చేసుకొని యుఎస్లో సెటిల్ అయిపోయింది. విష్ణు వాళ్ళ నాన్న అనారోగ్యం వల్ల హైదరాబాద్లోనే ఉన్నాడు, కానీ అప్పుడప్పుడు బెంగళూరుకి వస్తున్నాడు. నిన్ను మర్చిపోవటానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు, కానీ అందులో కూడా నేను విఫలమయ్యాను. 1 ఇయర్ బ్యాక్ హీరా వచ్చింది నా లైఫ్లోకి. హీరా చాలా మంచి జోవియల్ గర్ల్. దేన్ని సీరియస్గా తీసుకునే మనస్తత్వం కాదు తనది. చాలా ఫ్రీగా ఉంటుంది. తను నార్త్ ఇండియన్ అయినా తెలుగు బాగానే మాట్లాడుతుంది. ఆఫీస్లో ఎక్కువ తెలుగు వారే ఉన్నారు. హీరా వాళ్ళ నాన్న మిలిటరీ వల్ల ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నారు, అందుకే తెలుగు బాగా వచ్చు. తను రవికి నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది. రవి తనని నిధికి కూడా పరిచయం చేశాడు. తాను మాతో త్వరగా కలిసిపోయింది. నేను ఎప్పుడు పని చేస్తుంటే నువ్వు రోబోవా, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటావు అని ఆట పట్టిస్తుంది. నేను చిన్నగా నవ్వితే అమ్మో నువ్వు నవ్వావా, ఈరోజు వర్షం వస్తుంది కావచ్చు అంటూ నవ్వుతుంది. చాలా అల్లరి పిల్ల. నేను తాను ఎక్కువగా కలిసి ఉండడం చూసి రవి చాలా సంతోషించాడు. నేను అనుని మర్చిపోతున్నాను అనుకున్నాడు, కానీ ఈ జన్మలో అది జరగదని వాడికి తెలియదు. నేను అను గురించి హీరాకు చెప్పలేదు. అదే రిషి చేసిన పెద్ద తప్పు. దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో అప్పుడు తెలియదు. ఎప్పుడు హీరా రిషి కలిసే ఉండేవాళ్ళు. ఆఫీస్లో అందరూ వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అనుకునేవాళ్ళు. హీరా ఫ్రెండ్షిప్ వల్ల కొంచెం రిషి ఫ్రీగా అయ్యాడు. రిషిని చూసి రవి నిధులు చాలా సంతోషించారు. అప్పుడు విష్ణు వస్తాడు. రిషి ఆనందంగా ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలానే రిషిని చూస్తూ ఉంటాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు అంటాడు రవి. అది వీడు చాలా మారిపోయారా, అందుకే చూస్తున్నాను. అవును విష్ణు, దానికి కారణం హీరా అంటాడు. హీరానా? తానెవరు? తను మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అంటాడు. తను రిషి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తన వల్లే రిషి ఇంత హ్యాపీగా ఉన్నాడు. అవునా, వీడు తన వలన అనుని మర్చిపోతే చాలరా అంటాడు. అప్పుడే రిషి అక్కడికి వస్తాడు. అంతే, ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఒక్కరోజు హీరా రిషికి ఫోన్ చేస్తుంది, మనం కాఫీ డేలో కలుద్దామని. ఓకే, నేను రవి నిధిని కూడా రమ్మంటాను అంటాడు. వద్దు రిషి, నీతోనే మాట్లాడాలి అని చెప్తుంది. ఓకే వస్తాను. రిషి కాఫీ డేకి వెళ్తాడు. అప్పటికే హీరా వెయిట్ చేస్తూ ఉంటుంది. సారీ హీరా, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే రిషి, పర్వాలేదు. ఓకే చెప్పు, ఎందుకు కలవాలన్నావు అది అని చెప్పే లోపల వెయిటర్ వస్తాడు. ఓకే ఏదైనా ఆర్డర్ ఇద్దాం అని అంటుంది. వెయిటర్ ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పు. అది రిషి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లవ్ యూ అంటుంది. రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం జరుగుతుందో అర్థం కాదు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరా రిషిని చూస్తూనే ఉంటుంది. రిషి ఇంటికి వస్తాడు. ఏమైందిరా, ఎక్కడికో వెళ్ళావు, ఇంత త్వరగా వచ్చావేంట్రా? అది హీరా. హీరాకి ఏమైంది? ఏం కాలేదు, తను నాకు ఐ లవ్ యూ చెప్పింది. అవునా, నువ్వేమన్నావు? ఏం చెప్పలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయాను. రే ఏం మాట్లాడుతున్నావురా, తనకి ఏదో ఒకటి చెప్పాలి, కానీ అలా వెళ్ళొస్తే ఏమని అర్థం? తను ప్రపోజ్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదురా, అందుకే అలా వచ్చేసాను. ఏం చెప్తావు? తనంటే నీకు ఇష్టమే కదరా, యాక్సెప్ట్ చేయాల్సింది అంటాడు. రే రవి, నీకు పిచ్చిగాని పట్టిందా? నేను హీరా అని లవ్ చేయడం ఏంట్రా అసలు? నేను అనుని మర్చిపోతానని ఎలా అనుకున్నావు అంటాడు కోపంగా.
పిచ్చి నీకు కాదురా, నీకు గత 5 సంవత్సరాల నుండి నీకు పట్టింది పిచ్చి. అసలు అను ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో ఏమైనా తెలుసా నీకు? ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలేదు. అయినా తన గురించే ఆలోచిస్తూ నువ్వు పిచ్చివాడివి అవుతున్నావు. మమ్మల్ని బాధ పెడుతున్నావు అంటాడు రవి. రిషి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అంతే రవి రిషి దగ్గరికి వెళ్ళి, రే నిన్ను బాధ పెట్టాలని కాదురా, నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేరా మా బాధ అంటాడు. రే అను నా ప్రాణం రా, ప్రాణం లేకుండా ఎలా జీవితంలో ముందుకు వెళ్తారా అంటాడు. నాకు తెలుసు నువ్వు అనుని ఎంతగా ప్రేమించావో, కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను తన గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. తాను ఆ రోజు తర్వాత ఎవరికి కనిపించలేదు. ఎప్పుడు కనిపిస్తుందో తెలియని అను కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తావు రే? తనని అరకు చూసి వెతికినప్పుడు ఇలానే అన్నావు, కానీ తను మన కాలేజీకి వచ్చింది. అప్పుడు నాది నమ్మకమే, ఇప్పుడు నాది నమ్మకమే. ఎప్పటికైనా తాను వస్తుంది. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, నా ప్రేమ కోసం జీవితాంతం నిరీక్షిస్తూనే ఉంటాను. డోర్ దగ్గర ఏదో సౌండ్ అయితే ఇద్దరు అటువైపు చూస్తారు. అక్కడ హీరా నిల్చొని ఉంటుంది. సారీ, మీరు మాట్లాడింది విన్నాను. అను ఎవరు అని అడుగుతుంది. అను రిషి ప్రేమించిన అమ్మాయని, తనని అరకులో చూసిన దగ్గర నుండి రిషి ప్రపోజ్ చేసే వరకు మొత్తం చెప్తాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంతగా ప్రేమిస్తాడా? కేవలం దూరం నుండి చూస్తూనే. తను తన లవ్ని అంగీకరించలేదని తెలిసి కూడా తన కోసం ఎదురు చూస్తాడా? రిషి, ఇన్ని రోజులు వర్క్లో నీ సిన్సియారిటీ, నీ మంచితనం చూసి ఇష్టపడ్డా, కానీ నీ ప్రేమను పొందనందుకు ఫీల్ అవుతున్నాను. ఒకటి మాత్రం చెప్తాను, నేను నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తాను రిషిని మర్చిపోలేక ఆఫీస్ వర్క్ కోసం లండన్ వెళ్ళింది. మళ్ళీ రిషి లైఫ్ రొటీన్ అయ్యింది. డోర్ బెల్ మోగటంతో ఆలోచన నుండి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా రవిను విష్ణు ఉంటారు. వాళ్ళని చూడగానే వెళ్ళి హత్తుకుంటాడు. ఎలా ఉన్నావురా అంటూ లోపలికి వస్తాడు విష్ణు. వాడు బానే ఉన్నాడు, వాడితో ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అంటాడు రవి. ఇంకా నా పైన నీకు కోపం పోలేదా? కోపమా? నీపై నాకెందుకు కోపం? అది కాదు, నేను చెప్పేది వినరా అంటాడు. నువ్వు ఏం చెప్పకు, నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసు. నన్ను మీరే అర్థం చేసుకోకుంటే ఎలారా? నువ్వు కూడా రవి, మేం అర్థం చేసుకోకపోవడం కాదు, నువ్వు మేం చెప్పేది విను. వినటం లేదు. నువ్వు ఇంకా అనుని మర్చిపోకుండా తన కోసం ఎదురు చూస్తూ నేను ఇష్టపడ్డ అమ్మాయిని వద్దనుకుంటున్నావు. రిషి ఒక్కసారి రవి వైపు చూస్తాడు. అవును, వాడే చెప్పాడు. నువ్వు ఒక్కసారి అమ్మ వాళ్ళ గురించి కూడా ఆలోచించు. ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోండి. నేను అను ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేను. నన్ను వదిలేయండి. అవును, నీ కంపెనీ ప్లాన్ ఏమైందిరా? అది ఇంకో 6 మంత్స్లో నేను కొత్త కంపెనీ ఓపెన్ చేస్తాను. ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అవి తొందరగా పూర్తి చేసుకొని హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడమే. చాలా హ్యాపీగా ఉందిరా. అను గురించి ఆలోచిస్తూ నువ్వు నీ డ్రీమ్స్ని ఎక్కడ వదిలేస్తావో అనుకున్నా. అలా ఎందుకు చేస్తానరా? అది నాన్నగారి కోరిక. నా చిన్నప్పుడు నాన్న అమ్మతో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నేను ఎప్పటికైనా సొంత కంపెనీ పెట్టాలి అని. అదే తన కోరిక అన్నాడు. తన కోసం ఎలా అయినా నా కంపెనీని స్టార్ట్ చేస్తాను. ఇంకొక పక్క అను వాళ్ళమ్మ, అమ్మాను ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, రాగానే మళ్ళీ జాబ్ చేయడానికి వెళ్తా అంటున్నావు. ఎందుకమ్మా? వద్దంటే ఎంబీఏ చేయడానికి ఊటీ వెళ్ళావు, ఇప్పుడు జాబ్ చేయడానికి బెంగళూరు వెళ్తా అంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు. అది కాదు నాన్న, కేవలం 1 ఇయర్, ప్లీజ్ నాన్న. అది కాదమ్మా, ఆ జాబ్ ఏదో ఇక్కడే చేయొచ్చు కదా నాన్న. నేను ఒక్కదాన్నే కాదు కదా, విద్య కూడా నాతో ఉంది కదా. సరే, ఎప్పుడు విన్నావు కనుక మా మాట, నీ ఇష్టం నాన్న, ప్లీజ్ నాన్న అంటుంది. అది చూసి వాళ్ళమ్మ, మీ నాన్న నిన్ను వదిలి ఉండలేక అలా మాట్లాడుతున్నారు, అంతేకాని నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావని ఆయనకు తెలుసు. థ్యాంక్స్ నాన్న అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. అను విద్యకి ఫోన్ చేసి నాన్న ఒప్పుకున్నారు అని చెప్తుంది. విద్య అనుకి ఊటీలో పరిచయమైంది. ఇద్దరు సేమ్ క్లాస్, ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. అను విద్యలు చాలా క్లోజ్ అయ్యారు. అను గురించి 3 సంవత్సరాలు కలిసి ఉన్న సిరికి తెలియని విషయాలు కూడా విద్యకు తెలుసు. ఓకేనే, రేపు ప్రయాణానికి అంత రెడీ చేసుకున్నావా? చేసుకున్నాను తల్లి, లేకుంటే చంపేవు అంటూ నవ్వుతుంది. ఇద్దరు బెంగళూరు వస్తారు. వాళ్ళు ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకుంటారు. అను, మనం రేపు మార్నింగ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ రేపు నైట్ సర్దుకుందాం, ఇక పడుకుందాం. మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాయినింగ్ లెటర్స్ చూపిస్తారు. ఓకే మేడం, మీరు మేనేజర్ని కలవండి అని మేనేజర్ రూమ్లోకి చూపిస్తుంది. వాళ్ళిద్దరూ మేనేజర్ రూమ్కి వెళ్తారు. డోర్ దగ్గర నిల్చొని మే ఐ కమిన్ సార్ అంటారు. ఎస్ కమిన్ అంటూ పిలుస్తాడు. వాళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి. అవును, అను జాబ్ చేయడానికి వచ్చింది రిషి ఆఫీస్కే. అనుని చూసి చాలా సంతోషిస్తాడు. అలానే అనుని చూస్తూ ఉంటాడు. అప్పుడు విద్య సార్ అంటుంది. వెంటనే కంగారు పడుతూ, ఓ సారీ, చెప్పండి సార్, మేము న్యూ జాయినింగ్ సార్ అని వాళ్ళ లెటర్స్ చూపిస్తారు. ఓకే, మీ టీంకి పరిచయం చేస్తాను పదండి. రవి అనుని చూసి షాక్ అవుతాడు. వెంటనే అను చేసింది గుర్తుకొచ్చి కోపం వస్తుంది. రిషి అను విద్యలను అందరికీ పరిచయం చేస్తాడు. రోజులు గడుస్తున్నాయి. మళ్ళీ రిషి తన పాత రోజులు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ రవికి
మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. ఒకరోజు రిషి ఆఫీస్లో లేట్ అవుతుంది. బయట ఏదో సౌండ్ అవుతుంది. ఈ టైంలో సౌండ్ ఏంటి, ఎవరున్నారు అని బయటకు వస్తాడు. అక్కడ అను వర్క్ చేస్తూ కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్ళి ఇంకా వెళ్ళలేదా, ఒక్కదానివే ఉన్నావు, నీ ఫ్రెండ్ ఏది అంటాడు. అది సార్ వీకెండ్ కదా, కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను, అయిపోయిందా. విద్య లేదు సార్, ఊరు వెళ్ళింది అని ఇద్దరు బయటికి వస్తారు. చాలా చీకటైంది, ఎలా వెళ్తావు. నేను స్కూటీ తీసుకొని వచ్చాను సార్ అంటుంది. ఇప్పుడు ఒక్కదానివే వెళ్ళడం సేఫ్ కాదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా. మీకెందుకు సార్ శ్రమ, నేను వెళ్తాను సార్. అదేం కుదరదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, నీ స్కూటీ ఇక్కడే ఉండనివ్వు, తర్వాత పంపిస్తాను పదా అని కార్లో బయలుదేరుతారు. అను సైలెంట్గా కూర్చుంది. అప్పుడు రిషి, రేపు ప్లాన్ ఏంటి, వీకెండ్ కదా. ఏం లేదు సార్, విద్య లేదు, అయినా మేము ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, మాకు ఇక్కడ ఎవరు తెలియదు. అను, నువ్వు ముందు సార్ అనకు, కాల్ మీ రిషి. ఓకే సార్, సారీ రిషి, ఎక్కడికి వెళ్ళలేదు, రేపు మేము నంది హిల్స్ వెళ్తున్నాము, నువ్వు మాతో రావచ్చు కదా. నేను మీతో. సారీ రిషి, నేను ఒక్కదాన్నే కాదు, రవి నిధి కూడా వస్తారు, చాలా బాగుంటుంది అక్కడ, సన్ రైజ్ చూడడానికి చాలా బాగుంటుంది అంటాడు. ఓకే రిషి, వస్తాను, రేపు మార్నింగ్ 4 o'clockకి రెడీగా ఉండు, సన్ రైజ్కి ముందే అక్కడ ఉండాలి అని తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. రవి నిధి రిషి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంత లేట్ అయిందేంట్రా, ఒక్క ఫోన్ చేయొచ్చు కదా, ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా. సారీనే, అనుని డ్రాప్ చేసి వస్తున్నాను, అందుకే లేట్ అయింది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళని చూసి తనకి ఆఫీస్లో లేట్ అయింది, అందుకే డ్రాప్ చేశాను అంతే, నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అంటాడు. ఏం హెల్ప్, అది మనం రేపు నంది హిల్స్ వెళ్తున్నాము, అను కూడా వస్తుంది, మనం ముందే ప్లాన్ చేసుకున్నామని చెప్పాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నువ్వు బాధపడకు, వాడికి అనుపై కోపం లేదు, నేను చూసుకుంటా, మనం వెళ్దాం, నువ్వు హ్యాపీగా ఉండటమే మాకు కావాలి అంటుంది నిధి. కానీ కార్లో వద్దు, మళ్ళీ వాడు ఏమైనా అంటే అను ఫీల్ అవుతుంది. బైక్స్పై వెళ్దాం. ఓకే థ్యాంక్స్, గుడ్ నైట్, త్వరగా పడుకో, మార్నింగ్ త్వరగా లేవాలి, బాయ్ అని చెప్పి రిషి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మార్నింగ్ బైక్స్పై వెళ్తారు. వాళ్ళు బైక్స్పై రావడం చూసి ఏంటి బైక్స్ తెచ్చారు అంటుంది. అప్పుడు నిధి, నంది హిల్స్కి బైక్ పైన వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఆ మంచు మబ్బులు చాలా బాగుంటుంది, నువ్వు చూస్తావు కదా, వెళ్దాం పద. అను రిషి బైక్పై కూర్చుంటుంది. నంది హిల్స్ వైపు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడికి చేరేసరికి టైం 5:30 అయ్యింది. అక్కడ క్లౌడ్స్ చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంది. ఆ మంచు అంత చాలా నచ్చింది. మధ్య మధ్యలో ఆగుతూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒకవైపు లోయ, మరోవైపు కొండ, చాలా బాగుంటుంది. అందరూ ఒక దగ్గర బైక్స్ ఆపారు. అను, పద, సన్ రైజ్కి టైం అవుతుంది అని కొండ చివరికి నిల్చున్నారు. వావ్, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూస్తే ఎంత బాగుందో, మాటల్లో చెప్పలేని రిషి. అనుని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రిషికి. అందరూ అక్కడ నుండి నందేశ్వరి టెంపుల్కి వెళ్తారు. వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అక్కడ కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. నిధి అను క్లోజ్ అవుతారు. నువ్వు ఇంతలా మాట్లాడతావని ఎప్పుడూ అనుకోలేదు, చాలా సైలెంట్గా ఉంటావు అంటుంది నిధి. నేను చాలా మాట్లాడతాను, కానీ కొంచెం కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం, అంతే. రిషి అక్కడికి వచ్చి, మీ కబుర్లు అయిపోయాయా, ఇక వెళ్ళి టిఫిన్ చేద్దాం, లేకపోతే వాడు నన్ను తినేలా ఉన్నాడు. టిఫిన్ చేయడం పూర్తి అవగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ఇక్కడ లేక్స్ చాలా ఉన్నాయి కదా, ఏదైనా లేక్ వెళ్దాం, బోటింగ్ చేయొచ్చు. సరే, ఏ లేక్ వెళ్దాం, మాది వాళ్ళ లేక్ వెళ్దాం అంటాడు రవి. ఓకే పదండి వెళ్దాం. లేక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కాసేపు చూసి బోటింగ్ చేస్తారు, ఫొటోస్ దిగుతారు. టైం 1:30 అవుతుంది. అందరూ కలిసి లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు. లంచ్ చేసి సిటీలో చూడవలసిన ప్లేసులు చూసి మూవీకి వెళ్తారు. మూవీ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసి బయలుదేరారు. రవి నిధి వాళ్ళ ఫ్లాట్కి వెళ్తారు. రిషి అనుని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. రిషి, చాలా ఆలస్యమైంది, ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళు అంటుంది. పర్లేదు వెళ్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. అదేం కుదరదు, నువ్వు నిన్న నన్ను ఒక్కదానివే వెళ్తా అంటే ఒప్పుకోలేదు, నేనెందుకు ఒప్పుకుంటా, పద వెళ్దాం అని తీసుకొని వెళ్తుంది. ఇద్దరు అను వాళ్ళ ఫ్లాట్కి వెళ్తారు. రిషి, నువ్వు ఆ బెడ్రూమ్లో పడుకో అని అను తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. రిషికి కూడా అలసట వల్ల త్వరగానే నిద్ర పట్టింది. మార్నింగ్ అదే పనిగా డోర్ బెల్ మోగుతూ ఉంటుంది. రిషి, ఈ రవిగాడి ఎక్కడ పోయాడో, ఎవరో డోర్ కొడుతున్నారు, తీయచ్చు కదా అని చూస్తాడు. అప్పుడు గుర్తుకు వస్తుంది తను అను వాళ్ళ రూమ్లో ఉన్నానని. వెంటనే లేచి, అను ఇంకా లేవలేదు కావచ్చు, నిన్న చాలా అలసిపోయింది కదా, అయినా ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు అని డోర్ తీస్తాడు. డోర్ తీయగానే ఎంతసేపు డోర్ తీయటానికి అనబోయి రిషిని చూసి ఆగుతుంది విద్య. సార్, మీరు ఇక్కడ, అను బాగానే ఉందా, తనకేం కాలేదు కదా అంటుంది. అయ్యో విద్య, తనకేం కాలేదు, నువ్వు కంగారు పడకు అంటాడు. ఇంతలో విద్య, అయితే అను మీకు తను మిమ్మల్ని ప్రేమించిన విషయం చెప్పిందా, అందుకే ఇక్కడ ఉన్నారా. అను నన్ను ప్రేమించటమా. అవును సార్, మీరు అను డిగ్రీలో ఉండగా తనకి ప్రపోజ్ చేసింది మీరే కదా, ఆ రోజు మీరు అంటుండగా అక్కడకు అను వచ్చి విద్యను తీసుకొని వెళ్తుంది. ఒక్కసారి రిషికి ఏం అర్థం కాదు, అను నన్ను ప్రేమించిందా అని అను దగ్గరికి వెళ్తాడు. అను వచ్చి రిషిని హత్తుకొని, ఐ లవ్ యూ రిషి అంటుంది.
అను, నువ్వు నన్ను ప్రేమించావా? మరి నాకు ఆ రోజు ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అది టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నన్ను క్షమించు రిషి. నిన్ను చాలా బాధపెట్టాను అంటుంది. నేను నిన్ను క్షమించడం ఏంటి? ఇన్ని సంవత్సరాలకు నా నిరీక్షణ ఫలించింది. నా అను నా ప్రేమను ఒప్పుకుంది అని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. విద్య, నువ్వెళ్ళి రెడీ అవ్వు. బయటకు వెళ్దాం. ట్రీట్ ఇస్తాను నీకు. రే రిషి, ఎన్నిసార్లు చెప్పాలిరా? ఇంటికి రాకుంటే కనీసం ఫోన్ అయినా చేయాలి కదరా! ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అది కాదురా రవి, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నువ్వు ఎన్నిసార్లు ఇదేగా చెప్పేది? ఫోన్ చూసుకోలేదు, స్విచ్ ఆఫ్ అయింది, సారీ అని విని విని విసుగొచ్చిందిరా. రే మెంటల్, నేను చెప్పేది విను ముందు. ఏం చెప్తావో చెప్పు. రే రవి, నువ్వు నైట్ ఇంటికి రాకుండా ఎక్కడ ఉన్నావురా? అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇది. కానీ వాడు ఎక్కడ చెప్పనిస్తున్నాడు? నేను నైట్ అను వాళ్ళ ఫ్లాట్లో ఉన్నాను. ఏంటి, అను వాళ్ళ ఫ్లాట్లోనా? ఎందుకు, తను బాగానే ఉందా? తను బాగానే ఉంది. నైట్ తనని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా లేట్ అయింది. ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళండి అంది. అందుకే అక్కడే పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి విద్య వచ్చింది. తను నన్ను అక్కడ చూసి ఫస్ట్ షాక్ అయింది. తర్వాత తను చెప్పిన విషయం విని నేను షాక్ అయ్యాను. అంతగా నువ్వు షాక్ అయ్యే విషయం ఏం చెప్పిందో అని రవి అంటాడు. రే రవి, ఇప్పుడు జోకులు అవసరమా? నువ్వు చెప్పరా రిషి. అప్పుడు విద్య అను నిన్ను ప్రేమిస్తుంది అని నీకు చెప్పిందా? అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావా అనింది. ఏం మాట్లాడుతున్నావురా? అను నిన్ను ప్రేమించడం ఏంటి? నువ్వు ప్రపోజ్ చేస్తే వెళ్ళిపోయింది కదా. అవును నిధి, ఆ విషయం నాకు తర్వాత చెప్తా అంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే అను నన్ను ప్రేమిస్తుంది. ఆ విషయం తెలిసాక అంత కలలాగా ఉంది. చాలా సంతోషం రా, నీ ఎదురు చూపు ఫలించింది. మీరిద్దరూ ఒకటయ్యారు. నిధి, చాలా ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టవే. ఓకేరా, ఫ్రెష్ అయ్యిరా. అను, రేపు ఆఫీస్కి ఎలా వెళ్ళటం? ఉన్న స్కూటీ నువ్వు ఆఫీస్లోనే వదిలేసి వచ్చావు కదా, ఎలా వెళ్దాం? అవును కదా, అసలు స్కూటీ గురించి మర్చిపోయాను. హలో రిషి, చెప్పాను, అది మా స్కూటీ ఆఫీస్లోనే ఉంది. రేపు మమ్మల్ని పిక్ చేసుకుంటావా? ఓ సారీ అను, స్కూటీ తెప్పిస్తా అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఓకే రిషి, మిమ్మల్ని పిక్ చేసుకుంటే చాలు. ఓకే, గుడ్ నైట్. ఓకే, మార్నింగ్ వస్తాను. గుడ్ నైట్. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ టూ రిషి. విద్య, రేపు రిషి మనల్ని పిక్ చేసుకొని ఆఫీస్కి తీసుకెళ్తాడు. రిషితో కలిసి అను, విద్యలు ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. అక్కడే ఉన్న స్టాఫ్, ఏంటి ఇతనిలో ఇద్దరు కలిసి వస్తున్నారా? ఆయన ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడా అనుకుంటూ ఉండగా వాళ్ళని చూసి రిషి, హాయ్ గర్ల్స్ అని వెళ్ళిపోతాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రే, ఇతను రిషి సారేనా ఇంకెవరైనానా? మనం విష్ చేసినా చూడకుండా వెళ్ళిపోయే సార్ తానే విష్ చేసి వెళ్తున్నాడు. ఏంటో ఈ మార్పు అనుకుంటారు. ఏ అను, స్టాఫ్ అంతా రిషి సార్లో ఈ సడన్గా చేంజ్ ఏంటి అనుకుంటున్నారు? పాపం వారికి తెలియదు దానికి కారణం నువ్వేనని. నువ్వు నోరు మూసుకో, ఇది ఆఫీస్. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నువ్వు సార్ లవ్లో ఉన్నారనుకుంటారు. అది నిజమే కదా. తల్లి, నీకు దండం పెడతా, కొంచెం నోరు మూసుకో. నేను నోరు మూసుకుంటాను కానీ నువ్వెక్కడికి? రిషి సార్తో ఈ ఫైల్లో సైన్ చేయించడానికి. మే ఐ కమిన్ సార్? ఎస్, కమిన్. అను, నువ్వు ఎందుకు ఈ ఫార్మాలిటీస్? నువ్వు ఎప్పుడైనా నా క్యాబిన్లోకి రావచ్చు. దానికి నా పర్మిషన్ అవసరం లేదు. లేదు సార్, ఆఫీస్లో మీరు మేనేజర్, నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికైనా వెళ్దామా అను? రిషి, నేను ఒక్కసారి రవిని నిధిని కలవాలి. రవికి నా పైన కోపం తగ్గలేదు కదా, నిన్న తనని చూస్తేనే అర్థమైంది. అందుకే అను, వాడి గురించి నువ్వు ఫీల్ అవ్వకు. నా లవ్ నువ్వు యాక్సెప్ట్ చేయలేదని ఇన్ని రోజులు కోపంగా ఉన్నాడు కానీ ఇప్పుడు వాడు చాలా హ్యాపీ. ఓకే సార్, నేను వెళ్తాను. ఈవినింగ్ కలుద్దాం. రిషి, అను ఈవినింగ్ రవి నిధి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సారీ రవి, సారీ నిధి, నా వల్ల మీరు చాలా బాధపడ్డారు, సారీ. ఏ అను, నువ్వు మాకు సారీ చెప్పడం ఏంటి? ఏ అమ్మాయినా ఇలా ప్రపోజ్ చేయగానే అలా ఒప్పుకొని అవ్వాలని ఏం లేదు. నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు? అందరూ హ్యాపీగా ఉన్నాం కదా. థ్యాంక్స్ నిధి, అర్థం చేసుకునేందుకు. రిషి అను విషయం ఆఫీస్లో అందరికీ తెలుస్తుంది. ఒకరోజు అను రిషిలు బయటికి వెళ్తారు. అను, నువ్వు ఇక్కడే ఉండు, నేను కారు తీసుకొని వస్తా అని వెళ్తాడు. వాళ్ళ స్టాఫ్లో కొంతమంది, రే వాడు చూడు, ఒక్కటి సైడ్ అవ్వగానే ఇంకొకటి వచ్చింది అంటాడు. ఒక్కరు ఎవర్రా? అదేరా హీరా. తను ఇక్కడ లేదు కదా, అందుకే ఇప్పుడు ఇదన్నమాట. వాళ్ళు మాట్లాడుకునేది అను వింటుంది. వాళ్ళు ఎందుకు రిషి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? హీరా ఎవరు? తనకి రిషికి సంబంధం ఏంటి? రిషిని అడగాలి అనుకుంటుంది. రిషి కార్ తీసుకొని వస్తాడు. అను కార్లో కూర్చుంటుంది కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందను, ఏం ఆలోచిస్తున్నావు? నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా. అను, ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దని. ఓకే రిషి, సారీ. చూడు, మళ్ళీ సారీ చెప్తున్నావు. ఓకే ఓకే, అడుగు. ఏంటి, ఇందాక ఏదో అడుగుతానన్నావు కదా. ఓ అదా, హీరా ఎవరు? తనకి నీకు సంబంధం ఏంటి? అవును, హీరా నీకెలా తెలుసు? తన మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. ఆఫీస్ వర్క్ మీద లండన్ వెళ్ళింది, త్వరలోనే వస్తుంది. తను నాకు మంచి ఫ్రెండ్. తను రవికి నిధికి కూడా ఫ్రెండ్. ఇప్పుడు హీరా ప్రపోజ్ చేసిన విషయం చెప్పాలా వద్దా? ఎందుకైనా చెప్పకుండా ఉండటమే మంచిది. అసలే ఆడవాళ్లకు అనుమానం మొదలైంది అంటే చచ్చిపోతాం. ఇది ఇక్కడితో ముగించడం మంచిది అనుకుంటాడు. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. హాయ్ హీరా, ఇదేనా రావటం? ఎప్పుడు వచ్చావు? హాయ్ నిధి, నేను మార్నింగ్ వచ్చాను. అవునా, మరి రిషి చెప్పలేదు.
తనకు కూడా తెలియదు. రిషి ఇంకా రాలేదా? లేదు, అనుతో కలిసి డిన్నర్‌కి వెళ్ళాడు. అనునా? ఏ అను? అయ్యో, నీకు నేను చెప్పలేదు కదా! అను రిషి ప్రేమించిన అమ్మాయి. తను రిషి లవ్‌ని యాక్సెప్ట్ చేసింది. ఏంటి, రిషి ప్రేమించిన అమ్మాయా? తను ఇక్కడికి ఎలా వచ్చింది? రిషిని ఎలా కలిసింది? అయినా వదిలేసి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ వస్తే రిషి ఎలా ఒప్పుకున్నాడు? ఏంటి హీరా అలా మాట్లాడుతున్నావు? వాడు తన కోసమేగా ఇన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నది. ఓకే నిధి, నేను వెళ్తాను. ఏంటి, రిషి కోసం వచ్చి కలవకుండా వెళ్తానంటున్నావు? అది కొంచెం వర్క్ ఉంది, రేపు ఆఫీస్లో కలుస్తాను. హీరా మనసులో, ఏంటిది, అను రావడం ఏంటి, రిషి లవ్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి, మరి నా ప్రేమ, నేను రిషిని వదులుకోలేను, తను లేకుండా ఎలా ఉండగలను, తన కోసమేగా తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తే ఇలా జరిగిందేంటి. హాయ్ హీరా, నిన్న ఇంటికి వచ్చావట, నిధి చెప్పింది. నేను వచ్చే వరకు ఉండలేదు, అది రిషి చిన్న వర్క్ గుర్తుకొచ్చింది, అందుకే వెళ్ళిపోయాను. వాళ్ళు మాట్లాడుతుండగా అను వస్తుంది. అను, తను హీరా, చెప్పాను కదా. హలో అండి. హీరా, తను అను, నేను ప్రేమించిన అమ్మాయి. నాకు నిధి నిన్ననే చెప్పింది రిషి, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయిన అమ్మాయి కదా. అను మొహం మాడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు హీరా, అను చూడు ఎలా అయిందో. అయ్యో సారీ అను, తప్పుగా అనుకోకు. ఇన్ని రోజులు రిషి నీ కోసం బాధపడ్డం చూసి అలా అన్నాను. ఓకే హీరా, మేము బయటకు వెళ్తున్నాం, బాయ్. నాకు వీళ్ళని చూస్తుంటే అస్సలు నచ్చడం లేదు. నేను ఉండవలసిన ప్లేస్లో అను ఉంది, నేను అస్సలు ఒప్పుకోను. వీళ్ళు ఎలా అయినా విడిపోవాలి. రిషి నాకే సొంతం. అను రావటం గమనించి ఆఫీస్ స్టాఫ్, రే రిషి సార్ ఎంత సిన్సియర్గా ఉంటాడు, కానీ చూడండి ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తున్నాడు. అవునరా, ఇన్ని రోజులు హీరా లేదు, కానీ తను కూడా వచ్చింది. ఎలా మరి? రిషి సార్ అనుకి చెప్పింటాడా హీరా తనని ప్రేమించిన విషయం? అసలు అను ఎలా ఒప్పుకుంది? ఇన్ని రోజులు సార్ హీరాతో తిరిగాడని తెలిసి కూడా, రే వాళ్ళ గురించి మనకెందుకురా, మన పని మనం చూసుకుందాం, పదండి వెళ్దామంటారు. అను ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు. అయినా రిషి ఎందుకు హీరా తనకి ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదు, తనని అడగాలా వద్దా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. హీరా రిషికి ఫోన్ చేస్తుంది. హలో రిషి, ఎక్కడున్నావు? చిన్న హెల్ప్ కావాలి. ఏమైంది హీరా, ఎక్కడున్నావు? ఏం హెల్ప్ కావాలి? అది నేను చిన్న వర్క్ ఉండి హోటల్ సితారాకి వచ్చాను. ఇక్కడికి వచ్చాక కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. ప్లీజ్ రిషి, నువ్వు ఒక్కసారి హోటల్కి రావా? నేను వంటల్లో ఉన్నాను. ఓకే హీరా, నువ్వు టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. ఓకే థ్యాంక్స్ రిషి. అనుకి ఒక ఫోన్ వస్తుంది. హలో ఎవరు? అను, మీరు ఒక్కసారి హోటల్ సితారాకి రండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు? నాతో ఏం మాట్లాడాలి? అదంతా ఇక్కడికి వచ్చాక చెప్తాను. రూమ్ నెంబర్ 112కి రా అని ఫోన్ కట్ అవుతుంది. ఫోన్ చేసింది ఎవరు? నాతో ఏం మాట్లాడాలి? కొంచెం టెన్షన్గా ఉంది. రిషికి చెప్పాలా వద్దా అని ఒక్కసారి ఫోన్ చేసి చూస్తాను ఏమంటాడు. హలో రిషి, అను, నేను రవిని. రిషి బయటకు వెళ్ళాడు, కంగారుగా ఫోన్ మర్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏమో తెలియదను. ఇప్పుడు రిషి లేడు, ఎలా సరే ఒక్కదాన్ని వెళ్తాను, ఏం చెప్తారో చూద్దామని అను హోటల్కి బయలుదేరుతుంది. రిషి హోటల్కి వెళ్ళి 112లో రూమ్కి వెళ్తాడు. హీరా కళ్ళు తిరిగినట్టు నటిస్తుంది. రిషి హీరా దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఏమైంది, ఇక్కడికి ఒక వర్క్ మీద వచ్చాను, అనుకోకుండా ఇలా అయింది, ఒక హాస్పిటల్కి వెళ్దాం పద. కాసేపు ఆగు రిషి, కొంచెం కుదుట పడగానే వెళ్దాం. ఓకే హీరా, నువ్వు రెస్ట్ తీసుకో. కాసేపటికి అను హోటల్కి వస్తుంది. హీరాకి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి రిషి, మనం వెళ్దాం పదా అని లేవబోతూ కళ్ళు తిరిగి పడుతున్నట్టు నటిస్తుంది. అయ్యో జాగ్రత్త హీరా, నీకు ఇంకా తగ్గినట్టు లేదు అని తనని పట్టుకోబోతాడు. స్లిప్ అయి ఇద్దరు బెడ్పై పడతారు. అప్పుడే అను డోర్ తెరుచుకుని లోపలికి వస్తుంది. వాళ్ళని అలా చూడగానే అనుకి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే కూర్చొని ఏడుస్తుంది. అంతలో రిషి బెడ్ పై నుండి లేచి అను దగ్గరికి వచ్చి అను అంటాడు. అను కోపంగా రిషి వైపు చూసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. రిషి కూడా తన వెనకాలే బయటకు వస్తాడు. అను అక్కడ దగ్గరలో ఉన్న పార్కులకి వెళ్తూ కనిపిస్తుంది. రిషి కూడా తన వెనకాలే వెళ్తాడు. అను అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రిషి అక్కడికి వెళ్తాడు. అను, నేను చెప్పేది విను అంటాడు. అప్పుడు అను, ఏం చెప్తావు? నువ్వు ఇదంతా నిజం కాదని చెప్తావా? నేను విన్నవి చూసినవన్నీ నిజాలు కాదని చెప్తావా? రిషి, ఏం చెప్తావు నువ్వు? అను, నువ్వు విన్నావా? ఏం విన్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు అను? నువ్వు హీరా కలిసి తిరిగింది నిజం కాదా? లేక హీరా నీకు ప్రపోజ్ చేసింది నిజం కాదా? లేకపోతే ఇప్పుడు నేను చూసింది నిజం కాదా? అసలు ఏది అబద్ధం చెప్పు. అవన్నీ నేను చూడలేదు గనక ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వాటిని నేను పట్టించుకోలేదు. కేవలం నీ మీద ఉన్న నమ్మకం. కానీ ఇప్పుడు అలా కాదు, నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడు కూడా నన్ను నమ్మించాలని చూడకు, వెళ్ళు ఇక్కడి నుండి అని ఏడుస్తుంది. అను, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీ కోసం, నీ ప్రేమ కోసం 5 సంవత్సరాలు ఎదురు చూశానని తెలిసి కూడా ఇలా అపార్థం చేసుకోవడం భావ్యం కాదాను? నేను అపార్థం చేసుకోవటం లేదు, నువ్వేంటో ఇప్పుడు అర్థం చేసుకున్నాను.
నేను చెప్పేది విను, ముందు నేను చెప్పేది విను. నువ్వు అన్నావు కదా నేను ప్రపోజ్ చేసిన రోజు ఎందుకు ఒప్పుకోలేదని, నేను నీకు టైం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అసలు ఈ విషయం చాలా సంతోష సమయంలో చెప్పాలనుకున్నాను, కానీ ఇలా చెప్తానని అనుకోలేదు రిషి. ప్లీజ్ నేను చెప్పేది విను. నన్ను చెప్పని రిషి, ఏమైనా అంటే 5 సంవత్సరాల నుండి నా కోసం ఎదురు చూస్తున్నా అంటున్నావు. అసలు నేను 6 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను తెలుసా. నీకే తెలియకుండా నీ వెనకాలే తిరిగిన పిచ్చిదాన్ని. అవును, నువ్వు నన్ను చూడ్డానికి ముందు నుండే నిన్ను ప్రేమించాను. నేను ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చేశాను, గుర్తొచ్చిందా. నువ్వు రోజు ఆ కాలేజీకి వచ్చేవాడివి నీ చెల్లెలు స్వాతిని డ్రాప్ చేయడానికి. అప్పుడే నేను నిన్ను ఫస్ట్ టైం చూశాను. స్వాతి నేను క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి. అప్పుడు అడిగాను నువ్వు ఎవరు అని. వాళ్ళ పెదనాన్న వాళ్ళ అబ్బాయని, నువ్వు తనకు అన్నయ్య అవుతావని, డిగ్రీ చదువుతున్నాడని చెప్పింది. స్వాతి వాళ్ళ నాన్న వాళ్లకు ట్రాన్స్ఫర్ అవ్వటంతో తను మీ ఇంట్లోనే ఉంటున్నాడని, అందుకే నువ్వు తనని తీసుకొచ్చావని చెప్పింది. నువ్వు రోజు స్వాతిని తీసుకొచ్చేవాడివి. నేను రోజు నిన్ను చూడ్డానికి స్వాతి కంటే ముందు కాలేజీకి వచ్చేదాన్ని. నీ గురించి స్వాతిని ఎప్పుడు అడుగుతూ ఉంటే అది ఒక రోజు ఏంటి విషయం, మా అన్నయ్య గురించి ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి సంగతి అంది. నేను వెంటనే మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పాను. ఏంటే మా అన్నయ్య గురించి ఏం తెలుసు నీకు, ప్రేమిస్తున్నాను అంటున్నావు అంది. దానికి తను నీ అన్నయ్యగా మాత్రమే తెలుసు, కనీసం అతని పేరు కూడా తెలియదు అని చెప్పాను. అప్పుడు స్వాతి, మరి ఎందుకు లవ్ చేస్తున్నావు, తనని చూడగానే నాకు నచ్చాడు, ఎందుకో తెలియదు, నేను వేరు కాదు, ఒక్కటే అనిపిస్తుంది, అందుకే తనంటే ఇష్టం అన్నాను. దానికి స్వాతి చాలా సంతోషించింది. మా అన్నయ్య అని చెప్పడం కాదు, కానీ మా అన్నయ్య చాలా మంచివాడు. నువ్వు రేపే మా అన్నయ్యకి నీ ప్రేమ విషయం చెప్పు, నిన్ను చూస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఇప్పుడు కాదు స్వాతి, కొన్ని రోజులాగు, తను నన్ను చూసి ఇష్టపడితే చెప్తానన్నాను. అలా రోజు నిన్ను చూసేదాన్ని, స్వాతి ద్వారా నీ గురించి తెలుసుకునేదాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వచ్చేదాన్ని, మీ ఇంటికి కూడా వచ్చాను. కానీ నీ ఫ్రెండ్స్తో నువ్వు నీ రూమ్కి వెళ్ళిపోయావు. అలా ఎగ్జామ్స్ అయిపోయాయి. నువ్వు అరకు వెళ్తున్నావు అన్న విషయం కూడా స్వాతిని నాకు చెప్పింది. అందుకే నీకంటే ముందు అరకు వెళ్ళాను. అక్కడ కూడా నిన్నే చూస్తూ ఉన్నాను. నీ ఫ్రెండ్స్ తప్పిపోవడం, తనని నువ్వు వెతకడం అన్నీ చూసే కావాలని, నువ్వు చూడాలని 2 గంటలు అక్కడే నిల్చున్నాను. అనుకున్నట్టే నువ్వు నన్ను చూసావు, నా దగ్గరికి వచ్చావు. నీకేం చెప్పాలో తెలియక ఏదో పందెమని ఏదో చెప్పేశాను. ఇంతలో నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం వాగుతారో అని నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నువ్వు నీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, నేను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాను. నువ్వు నన్ను ఇష్టపడితే నువ్వు నన్ను వెతుకుతావు అనుకున్నాను. అలాగే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నా నమ్మకం నిజమైనందుకు. నేను ఎక్కడ ఉంటావో తెలియక నా కోసం వెతుకుతున్నానని స్వాతి చెప్పింది. అందుకే నువ్వు చదివే కాలేజీలో జాయిన్ అయ్యాను. నీ కోసం వెతుకుతుంటే నువ్వు కనిపించలేదు, కానీ నీ ఫ్రెండ్స్ కనిపించారు. వాళ్ళు ఫ్లవర్స్ ఇమ్మనటం, అక్కడికి వచ్చేసరికి అది నువ్వే. ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. నీ కళ్ళల్లో కూడా అదే హ్యాపీనెస్ కనిపించింది. ఇంకా అక్కడే ఉంటే దొరికిపోతానేమోనని అక్కడి నుండి వెళ్ళి చాటుగా నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడడం వింటూనే ఉన్నాను. నేను ఏమనుకుంటానో అని రవిని తిట్టావు. అప్పుడు అనుకున్నాను, నిజంగా మనం వేరు కాదు, ఒక్కరమే అని. అప్పటి నుండి రోజు నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. అందుకే మనుతో క్లోజ్గా ఉన్నాను, అప్పుడైనా చెప్తావేమో అని. కానీ నువ్వు చెప్పలేదు. కానీ వాడు నాతో క్లోజ్గా ఉండటం నచ్చక వాడికి టార్చర్ చూపించావు. వాడిని చూస్తే పాపం అనిపించింది, కానీ నా కోసం అలా చేయడం హ్యాపీగా అనిపించింది. క్యాంటీన్లో ఆ రోజు వాడు ఎక్కడ ప్రపోజ్ చేస్తాడా అని నువ్వు పడిన టెన్షన్ నేను చూశాను. వాడు వెళ్తుంటే వాడికి మీ రికార్డ్స్ ఇచ్చి వాడిని రాయమన్నప్పుడు పాపం మనుని చూస్తే జాలనిపించింది. అందుకే వాడు వెళ్తుంటే కాలు అడ్డం పెట్టి పడుతుంటే పట్టుకొని వాడి దగ్గర నుండి రికార్డ్స్ నేను తీసుకొని రాశాను. వాడు ప్రపోజ్ చేసిన రోజు ఎక్కడ ఒప్పుకుంటానని నువ్వు కంగారు పడ్డం గమనించాను. మనుతో నాకు కొన్ని ఇష్టాలు, కోరికలు, లక్ష్యాలు ఉన్నాయి అని. నా కోరిక, ఇష్టం, లక్ష్యం అన్నీ నా ప్రేమే అన్నాను, గుర్తుందా. అంటే నేను నా ప్రేమను పొందటమే నాకున్న లక్ష్యం. ఆ రోజు మనుని దగ్గరికి వచ్చి రికార్డ్స్ ఇచ్చినప్పుడు నీ రికార్డ్స్ నేను రాశాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. కానీ నేను మనుకి చెప్పిన మాటలు విని నా లక్ష్యం నెరవేరే వరకు నాకు ప్రపోజ్ చేయనన్నప్పుడు చాలా బాధపడ్డాను. నా లక్ష్యమే నీ ప్రేమ పొందటం, కానీ నువ్వు నా లక్ష్యం ఏంటో తెలియకుండా కూడా నా కోసం ఆలోచించావు, నా కోసం ఎదురు చూసావు, నా కోసం ఎంబీఏకి యుఎస్ఏకి వెళ్ళాలి అనే డ్రీమ్ని కూడా వదులుకున్నావు. అప్పుడే వచ్చి నిన్ను హత్తుకొని ఐ లవ్ యూ చెప్పాలనుకొని ఆగిపోయాను. తర్వాత స్వాతి ద్వారా నువ్వు సొంత కంపెనీ పెట్టాలనుకుంటున్నావు, అది నీ చిన్నప్పటి నుంచి నీ డ్రీమ్ అని తెలుసుకున్నాను. అందుకే నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు వెళ్ళిపోయాను. నా లక్ష్యం ఏంటో తెలియనప్పుడే నువ్వు నా గురించి ఆలోచించావు. నేను నీ ప్రేమను ఒప్పుకుంటే ఎక్కడ నీ ఎంబీఏ కోసం యుఎస్ఏ వెళ్ళాలనే డ్రీమ్ని వదిలేసినట్టు కంపెనీ పెట్టాలని డ్రీమ్ ఎక్కడ వదిలేస్తావోనని అక్కడ నుండి వెళ్ళిపోయాను. అందుకే నేను ఎంబీఏ కూడా చేయలేదు. నిన్ను చూస్తే నేను దూరంగా ఉండలేను. నువ్వు నా కోసం వెతుకుతున్నావని నాకు స్వాతి చెప్పింది. నీ గురించి ఎప్పటికప్పుడు స్వాతి అన్ని విషయాలు నాకు చెప్తూనే ఉంది.
ఇంకో 6 మంత్స్‌లో కంపెనీ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అని తెలిసి నీతో కలిసి ఉండాలని హైదరాబాద్‌లో జాబ్ వచ్చినా నీకోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు కంపెనీ స్టార్ట్ చేశాకే నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలో విద్య అంతా చెప్పేసింది. అయినా కూడా నువ్వు నీ కంపెనీ స్టార్ట్ చేసి సంతోషంగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పాలనుకున్నాను. నా ప్రేమ మీద నమ్మకంతో 6 సంవత్సరాల నుండి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నా ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. నా నమ్మకం, నా నిరీక్షణ అన్నీ వ్యర్థమైపోయాయి అని. నా పిచ్చి గాని ఈటి కాలంలో కూడా నిజమైన ప్రేమ ఉందనుకోవటం. నా కలలు, కోరికలు ఈ క్షణమే చచ్చిపోయాయి. నీ కోసం ఎదురు చూసిన ఈ పిచ్చిది కూడా చచ్చిపోయింది. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు మిస్టర్ రిషి వంశీకృష్ణ. చాలా కొద్ది మందికే తెలిసిన నీ పూర్తి పేరు. నిన్ను ఈ అనురాధ ఈ జీవితంలో క్షమించదు. గుడ్ బై అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను, ఇంతసేపు పడుకున్నావేంటి? అమ్మ పిలుపుతో ఆలోచనలకు స్వస్తి చెప్పి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అమ్మ అను, ఆ అబ్బాయి నిన్ను కలుస్తా అంటున్నాడా? మాధవరావు ఫోన్ చేశాడు. నువ్వు కలుస్తావా అను? అను మనసులో నా వల్ల అమ్మా నాన్నలు చాలా బాధపడ్డారు. పాపం నాన్న ఎప్పుడు నేను ఏది చెప్పినా కాదనలేదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. సరే నాన్న, నేను తనని కలుస్తాను. ఓకే అమ్మా, ఎక్కడ కలవాలో ఫోన్ చేసి అడుగుతాను. ఓకే నాన్న, వెళ్ళమ్మా టిఫిన్ చేయి. కాసేపటికి అను ఫోన్ చేస్తే కాఫీ డేలో కలవమన్నాడు. బ్లూ కలర్ షర్ట్ వేసుకొస్తాడు. ఓకేనా తల్లి? మరి నేను ఏ కలర్ వేసుకొని వెళ్ళాలి? ఎందుకమ్మా? వాళ్ళకి నీ ఫోటో పంపించాను. అబ్బాయి నిన్ను చూశాడు, నీతో మాట్లాడి ఒపీనియన్ చెప్తా అన్నాడు. అందుకే నువ్వు అతన్ని చూసినట్టుంటుంది, మీరు మాట్లాడుకుంటారు అని ఒప్పుకున్నాను. సరే నాన్న, రెడీ అయి వెళ్తాను. అను రిషి కలిసారా? వాళ్ళ పెళ్లి జరిగిందా అనేది వచ్చే కథలో షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.